ఇటీ వైభవ్ సూర్యవంశిని డ్రాప్ చేసి సంజు శాంసన్ యాడ్ చేసారా. జాస్ బట్లర్ MS ధోని రికార్డ్ తీసాడా. ఈ చెత్త బౌలింగ్ కోసం బాయ్సాబ్ నాకు మాట్లాడాలని కూడా లేదు. ఇంత దరిద్రమైన బౌలింగ్ ఎవరు చేస్తాడ్రా. ఒరే ఇంగ్లాండ్ టీము మీకు చెప్తాం రా, July 14th దొరకండి. అయితే పదండి ఇంకా మొదలెడదాం ఈ దరిద్రమైన మ్యాచ్ కోసం. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మనం ఎప్పుడు మ్యాచెస్ లో రెయిన్ డిలే చూస్తుంటాం, కానీ ఇవాళ జరిగిన మ్యాచ్ లో మనం ట్రాఫిక్ డిలే అంట. అయితే ఈ మ్యాచ్ లో మళ్ళీ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి MS ధోని లిస్ట్ లో కంటిన్యూస్ గా టాస్ గెలిచిన లిస్ట్ లో యాడ్ అయిపోయాడు. మళ్ళీ ఈ మ్యాచ్ లో చేంజెస్ ఉన్నాయని తెలియగానే మళ్ళీ ఎవడొస్తాడో అని వెయిట్ చేసాం, కానీ సర్ప్రైజింగ్లీ లార్డ్ వాషింగ్టన్ సుందర్ అండ్ వైభవ్ సూర్యవంశిని డ్రాప్ చేసి సంజు శాంసన్ అండ్ సూర్యాన్స్ హెగ్డేని టీమ్ లో యాడ్ చేశారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. హ్యాపీ ఫీల్ అయ్యే లోపే బ్యాటింగ్ దెబ్బలు స్టార్ట్ అయిపోయి భయ్యా. ఏం కొట్టుడు కొట్టారు. హ్యారీ బ్రోక్ అండ్ జాస్ బట్లర్ తొక్క తీసి పడేశారు. ఎలా కొట్టిన 6లే. IPL లో సూర్యవంశి ఎలాగ ఆడతాడో అలా కనిపించారు. ప్రియాంష్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో 50s చేశారు. ప్రియాంష్ హెగ్డే ఇంకో ఓవర్ చేసుంటే 50 అయిపోదును. మీ ముగ్గురు కలిసే 150 రన్స్ ఇస్తారు కదా భయ్యా. వికెట్స్ తీయడానికి పిత్తుకుంటున్నారు ఇండియన్ టీం బౌలర్స్. ప్రసిద్ కృష్ణకి సెకండ్ ఓవర్ లోనే వికెట్ దొరికిసింది భయ్య. నేను అనుకున్నాను పోనీ లాస్ట్ మ్యాచ్ లో కంబ్యాక్ ఇస్తారేమో అని. లేదు, తర్వాత మెయిన్ గేమ్ స్టార్ట్ అయింది. 17th ఓవర్ టైంలో 215 అంట. జాస్ బట్లర్ సెంచరీ వాదేశాడు. హ్యారీ బ్రోక్ 83 రన్స్ కి వచ్చేసాడు. వికెట్ పడట్లే. ప్రొజెక్టెడ్ స్కోర్ 286 అంట. సింపుల్ గా చెప్పాలంటే కుత్త చెక్కేశారు. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు. అయినా ఏం ఫీల్డింగ్ రాది. ప్రతి ఒక్కడు క్యాచెస్ వదులుతూనే ఉన్నారు. ఒక్కడు ఫీల్డింగ్ లో యాక్టివ్ గా లేడు నిన్నటి మ్యాచ్ లో. ఇందులో 2 వికెట్స్ మాత్రం శివం దుబేకి దొరికాయి భయ్యో. కానీ అప్పటికే బట్లర్ ఇంకా హ్యారీ బ్రోక్ గాడు చేయాల్సిన డ్యామేజ్ చేసి వెళ్ళిపోయారు. 257 బాధేశారు. సింపుల్ గా చెప్పాలంటే కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు సార్. ఇంగ్లాండ్ ఫ్లాట్ ట్రాక్ లో భువనేశ్వర్ కుమార్ స్పెల్స్ ని నేనైతే చాలా మిస్ అయ్యాను భయ్య. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు. సర్లే బ్యాటింగ్ ఉంది కదా ఏదో ఆడతాడు మన పులి ఇంకా శాంసన్ అనుకున్నాను. చూస్తే పులి రాగానే ఆర్చర్ గడికి వికెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వరల్డ్ నెంబర్ 1 T20 బ్యాటర్ పులి 200 చేసేటప్పుడు రికార్డ్ చూడండి. 17-0-0-10 ఇవాళ 3. నిన్ను చదివించింది ఎందుకు? అసెంబ్లీలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నువ్వు కూడా ఇంగ్లీష్ మాట్లాడతావని. అసెంబ్లీకి వెళ్ళరా అంటే అమెరికా పోతానంటావేరా కొచ్చా. ఒకప్పుడు ఎలా ఆడేవాడివి పులి నువ్వు. Yo, here comes the tiger. He's got the power under the cover. You better watch out, his eyes on fire. That's gonna break you down. సంజు శాంసన్ దిగిన తర్వాత బ్యాటింగ్ స్టైల్ చూస్తే నాకు ఒక్కటే అనిపించింది, ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. కానీ శాంసన్ కూడా ఒక 3 4లు 2 6లు కొట్టి హ్యాండ్ ఇచ్చాడు. తర్వాత స్టార్ట్ అయింది భయ్యా దెబ్బలు. 110 రన్స్ దాకా స్కోర్ వెళ్ళింది. శ్రేయస్ అయ్యర్ అండ్ ఇషాన్ కిషన్ మంచి పార్ట్నర్షిప్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ సర్పంచ్ సాబ్ లియామ్ డౌసన్ కి వికెట్ ఇచ్చి 16 balls లో 28 రన్స్ చేసి వెళ్ళిపోయాడు. వికెట్ అయితే పడింది, కానీ ఈ టైంకి ఇషాన్ కిషన్ పీక్ ఫామ్ లో కనిపించాడు. ఇషాన్ కిషన్ కి చూస్తే నాకు ఒక్కటే అనిపించింది, ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. కానీ నేను ఇలా అనుకునే లోపే ఇషాన్ కిషన్ కూడా దెబ్బేస్తాడు భయ్య. ఇషాన్ కిషన్ కూడా 35 balls లో 56 రన్స్ చేసి వికెట్ ఇచ్చాడు. వెంటనే పిచ్ లోకి లార్డ్ దుబే వచ్చాడు భయ్య. టుక్ బ్యాటింగ్ చేసి 10 balls లో 14 రన్స్ చేసి వికెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తిలక్ బ్యాట్ నుంచి స్కోర్ అయితే వచ్చింది, కానీ ఇంత పెద్ద స్కోర్ చేయాలంటే మనకి ఫ్లాట్ పిచ్చెస్ ఇండియా నుంచి తెప్పించాలి కదా. మన వల్ల ఇదంతా జరగని పని. సో 25 balls లో 53 రన్స్ చేసి ఈ భయ్య కూడా వెళ్ళిపోయాడు. ఫైనల్లీ ఈ మ్యాచ్ కూడా దేవుడికి ఇచ్చేసాం. ఇంక చేయడానికి ఏం లేదు. సో ఈ సిరీస్ కూడా వైట్ వాష్ అయిపోయాం. అలా ఇంగ్లాండ్ T20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1కి వెళ్ళిపోయింది. ఇంగ్లాండ్ నా కొడుకులకి July 14th చెప్పాలి. కోహ్లీ అన్న చూపిస్తాడు వీళ్ళందరికీ. వీడియోని కంప్లీట్ గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ఒక మంచి కామెంట్ వదలండి కామెంట్ బాక్స్ లో. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.
సార్ ఏం చేయడం లాట్ సార్ ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్ రారా బొక్క వెళ్దాం